వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. రామ్ చరణ్ నటించినటువంటి శంకర్ దర్శకత్వం వహించినటువంటి దిల్ రాజు నిర్మించినటువంటి గేమ్ చేంజర్ సినిమా ఈరోజు రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ చెప్తాను. అంటే ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, ఈ స్క్రీన్ ప్లేలు, కథనాలు వీటి గురించి కాకుండా సినిమా చూసినప్పుడు ఓన్లీ ఒక ప్రేక్షకుడిగా, సాధారణ ప్రేక్షకుడిగా నాకు ఏ అనుభూతి కలిగింది అంటే, ఇప్పుడు సినిమా చూడటం అంటే మనం ఒక 2 గంటలన్నర 3 గంటల సినిమా చూసినప్పుడు ఒక అనుభూతి అయితే కలుగుతుంది ప్రేక్షకుడికి, ఏదో ఒక రసానుభూతి కలుగుతుంది. అంటే ఏదో ఒక యాంగిల్లో కామెడీ పరంగా నచ్చిందనో, యాక్షన్ పరంగా నచ్చిందనో, ఏదో మెసేజ్ పరంగా నచ్చిందనో, అట్లా ఏదో ఒక విధంగా ఆ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా విషయంలో నాకు ఏ అనుభూతి కలిగింది అనేది మాత్రం మీకు 2 ముక్కల్లో చెప్తాను. ఈ టెక్నికల్ అంశాలు వీటి గురించి నేనేమి ఈ రివ్యూలో మాట్లాడను. నాకు ఈ సినిమాలో నచ్చిన అంశాలు ఏంటంటే, రామ్ చరణ్ గారి నటన. ఈయన 3 యాంగిల్స్లో ఉన్నటువంటి పాత్రలు, అంటే 2 పాత్రల్లో 3 యాంగిల్స్లో ఈయన నటించడం జరిగింది. అద్భుతమైన నటన ప్రదర్శించాడు. తర్వాత ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, దీనికి తమన్ను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. తర్వాత ఈ సినిమాలో ఏదైనా మాట్లాడుకునే అంశం ఏదైనా ఉందంటే ఎస్జే సూర్య నటన. ఇక ఈ సినిమా దర్శకత్వం గురించి కానీ, కథనాల గురించి కానీ ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. నాకైతే అనిపించిన అంశం ఏంటంటే, ఈ గేమ్ చేంజర్ సినిమాకి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే మాత్రం రామ్ చరణ్ నటన చూడటానికి మాత్రం వెళితే మీరు సాటిస్ఫై అయ్యి బయటకు వస్తారు. అట్లా కాకుండా గతంలో శంకర్ తీసినటువంటి సినిమాలను కనుక దృష్టిలో పెట్టుకుని వెళ్ళారంటే మాత్రం మళ్ళీ పాత చింతకాయ పచ్చడే చూసాం. అంటే మళ్ళీ గతంలో 90లోనో 2000లోనో ఆ గతంలో తీసిన సినిమాలనే మళ్ళీ అన్నీ కలిపి ఒక మిక్సీలో వేసి రుబ్బి మళ్ళీ సినిమా తీశాడనే భావన అయితే మనకు ఖచ్చితంగా కలుగుద్ది. అంతేగాని ఏ ఫ్రెష్ అనుభూతి అయితే మాత్రం ఇది కొత్త సినిమా, కొత్తగా వచ్చింది, ఇప్పుడు ఈ 2025లో జనవరిలో ఈ సినిమా రిలీజ్ అయిందనే భావన అయితే మనకు కలగదు. ఏదో పాత సినిమా, శంకర్ తీసిన ఒక పాత సినిమానే మళ్ళీ రిలీజ్ చేశారా అనే భావన అయితే మనకు కలుగుతుంది. కాకపోతే రామ్ చరణ్ నటన మాత్రం మళ్ళీ చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన 2 పాత్రలు, తర్వాత 3 యాంగిల్స్లో ఉన్నటువంటి నటన కూడా అద్భుతంగా చేశారని మాత్రం మనం ఒప్పుకొని తీరాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.